బులెటిన్లో మరో బ్రేకింగ్. నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాల్వలో కారును బయటకు తీశారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. కారులో ఒకరి మృతదేహం లభ్యమైంది. పద్మ మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఇక పుల్లయ్య కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. త్రిపురారం మండలం కంపాసాగర్కు చెందిన తల్లం పుల్లయ్య, పద్మ దంపతులు కారులో వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ముకుందాపురం సమీపంలో సాగర్ ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్లింది. డ్రైవర్ అద్దాలు పగలగొట్టుకుని బయటపడగా భార్యాభర్తలు కారులోనే ఉండిపోయారు. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అర్ధరాత్రి 2 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టారు. ఇక మళ్లీ ఉదయం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి కారును గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇక కారులోనే పద్మ విగతజీవిగా పడి ఉంది. భర్త పుల్లయ్య ఆచూకీ కోసం ఎడమ కాలువలో ఇంకా గాలిస్తూ ఉన్నారు. సో ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, నల్గొండ జిల్లా నెల్లూరు మండలం ముకుందాపురం వద్ద జరిగినటువంటి కారు గల్లంతు ఘటనలో కారుని అయితే వెలికి తీశారు. దాదాపు రాత్రి నుంచి పోలీసులు చేస్తున్నటువంటి సహాయక చర్యలు లోపలికి తిరిగిపోతాయని చెప్పవచ్చు. ఇది నాగార్జున సాగర్ ఎడమ కాలువ, ప్రధాన కాలువ. ఇది ఇక్కడ ఈ కలవట్టి నుంచి ఏదైతే మనకు ఎదురుగా కనిపిస్తుందో నారో కలవట్టి, ఇది ఈ కలవట్టి మీద నుంచి అవతలకి వెళ్తే దాదాపు 1 కిలోమీటర్ దూరంలో గమ్యస్థానం వెళ్ళదు. అక్కడికి చేరుకునే క్రమంలోనే దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే కొత్త డ్రైవర్ కావడం, ఇక్కడ రోడ్డు మీద అవగాహన లేకపోవడంతోనే ఎదురుగా వచ్చినటువంటి వెహికల్ రావడం, అదేవిధంగా అదే సమయంలో బ్రేక్ ఎక్సలేటర్ ఆపరేట్ చేయడంతోనే ఈ కాలువలోకి వెహికల్ గల్లంతైందని ప్రాథమికంగా గుర్తించారు. అయితే చూడవచ్చు మనం ఇదే కారు బ్యాలెన్ కారు, ఇది మారుతి కారు. ఇటు డ్రైవర్ వైపు విండో తీసింది. డ్రైవర్ ఏమంటే ఘటన జరిగిన వెంటనే ఆ విండో తీసి ఉండటంతో అక్కడి నుంచి బయటకి వచ్చేశారు. కానీ వెనుక కూర్చున్నటువంటి దంపతులు ఇద్దరు విండోస్ క్లోజ్ చేస్తున్నాయి. అయితే వాళ్ళిద్దరు కూడా అందులో ఇరుక్కపోవడంతో వాళ్ళు బయటకు రాలేకపోయారు. అందులో వాళ్ళు మిర్యాలగూడ నుంచి కొడుకు దగ్గర నుంచి తమ స్వగ్రామానికి వస్తున్నారు. కొంత సామాన్లు కూడా చూడవచ్చు, ఎగ్ ట్రేలు ఉన్నాయి, అదేవిధంగా బియ్యం ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొని వస్తున్న క్రమంలో మరొక 5 నిమిషాల్లోనే వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ఆసుపత్రికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లయితే తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటన దాదాపు రాత్రి 7:30 గంటల సమయంలో చోటు చేస్తుంది. ఘటనకి సంబంధించి వెంటనే పోలీసులు దాదాపు దాన్ని అంటే అక్కడ లైట్లు వెలుగుతున్న క్రమంలో కారు ఎక్కడుందో గుర్తించినప్పటికీ కూడా వరద ఉధృతికి అంటే కాలంలో దాదాపు 8,000 క్యూసెక్ల నీరు వస్తున్న నేపథ్యంలో దాన్ని వరద ఉధృతికి కారును వెలికి తీయడానికి మాత్రం చాలా శ్రమ పడాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకైతే కొద్దిసేపటి క్రితమే ఈ కారుని భారీ క్రేన్ సాయంతో, అదేవిధంగా స్థానిక గజ ఈతగాళ్ళు, స్టేట్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఈ మొత్తం కారును అయితే ఎట్టకేలకు వెలికి తీశారు. అయితే వెలికి తీసిన క్రమంలో అంటే బయటకు వచ్చిన తర్వాత కేవలం అందులో పద్మ మృతదేహం మాత్రమే అందులో లభ్యమైంది. ఇటు పుల్లయ్య మృతదేహానికి సంబంధించిన వరకు ఎటువంటి ఆచూకీ అయితే లభించలేదు. కాబట్టి దానికి సంబంధించి అయితే గాలింపు చర్యలు చేస్తా ఉన్నారు పోలీసులు. అయితే ముందు రిజర్వాయర్ ఉండటంతో అది రాత్రి గల్లంతైందా లేకపోతే తీసుకున్నప్పుడు గల్లంతైందా అనేది తెలియాల్సి ఉంది. ఏదైనా కానీ ఈ ఘటన ఇటు స్థానికంగా మాత్రం కలకలం సృష్టించడానికి, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నదే ముకుందాపురం. ఇది ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరమే ఇటు కంపసాగర్ ఉంటుంది. త్రిపురారం మండలం కంపసాగర్, ఆ గ్రామానికి చెందిన వాళ్ళు కావడంతో చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ వాళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా ఎప్పుడు బయటకు తీస్తారని చెప్పి చూస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు కొడుకులు కూడా, ఒక కొడుకు అక్కడ అవుట్ ఆఫ్ లో ఉంటారు, ఒక కొడుకు ఇక్కడ మిర్యాలగూడలోనే ఉండి ఉద్యోగం చేసుకుంటారు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ కుటుంబం కూడా చాలా సైలెంట్ గా ఉంటుంది, అంటే అందరితో మంచిగా ఉంటారని చెప్తా ఉన్నారు. విద్యులు ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో విషాదం నెలకొందని చెప్పవచ్చు. ఉదయం నిన్నటి నుంచి కూడా వాళ్ళ బంధువులు కూడా అంటే డ్రైవర్ వెంటనే వచ్చి స్థానిక గ్రామ ప్రజలకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా మొత్తం దీనికి సంబంధించి రాత్రి నుంచి కూడా ఇటు గాలింపు చర్యలు ఎక్కడెక్కడ చేస్తున్నప్పటికీ కూడా హృదయ రాత్రి 1 వరకు కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే ఇక్కడ పడిగాపులు పడిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా వాళ్ళు పడిగాపుల పడిన పరిస్థితి ఉంది. అయితే ఒక మృతదేహం అంటే ఇంకా లభించకపోవడంతో ఇప్పటికి కూడా కొంత వాళ్ళ విషాదం అయితే అలుముకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి పద్మ మృతదేహాన్ని వెలికి తీసిన అనంతరం ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ గాలింపు అంటే పిల్లల మృతదేహం కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. అంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండటం వల్లనే అంటే పుల్లయ్య మృతదేహాన్ని ఇప్పటివరకు ఐడెంటిఫై చేయలేదని భావించవచ్చా చంద్రశేఖర్?
అంటే ఈ మొదటి నుంచి కూడా అంటే మొదట ఎప్పుడైతే ఘటన జరిగిన వెంటనే ఇటు లైట్ల ఆధారంగా కారు లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడంతో కారులో అక్కడ ఒక ట్రాప్ కెమెరా పంపినప్పుడు లోపల ఆబ్జెక్ట్స్ కూడా కనిపించడం, అంటే రాత్రిపూట స్పష్టంగా కనిపించినప్పటికీ కూడా లోపల ఆబ్జెక్ట్స్ కనిపించడంతో ఇటు ఇద్దరు రెండు ముద్దాలు కూడా లోపలనే ఉంటాయని చెప్పి వాళ్ళు పోలీసులు భావించారు. అయితే ఇప్పుడు కారు వెలికి తీసినప్పుడు మాత్రం ఒక మృతదేహం ఉండటంతో ఆ రాత్రే గల్లంతైందా లేకపోతే డ్రైవర్ ఎప్పుడైతే ఎస్కేప్ అయ్యారో, అంటే ఒక డ్రైవర్ వైపు విండో తీసి ఉండి ఆ గ్లాస్ తీసి ఉన్న క్రమంలో అక్కడి నుంచి డ్రైవర్ వెంటనే బయటకు వచ్చారు. అదే క్రమంలో ఆ పుల్లయ్య కూడా బయటకు రావడానికి ప్రయత్నించి గల్లంతయ్యారా లోపలనే అని చెప్పి అయితే అనుమానం వ్యక్తం అవుతా ఉంది. లేదంటే కారు ఇప్పుడు వెలికి తీసే క్రమంలో అంటే క్రేన్ ద్వారా దాన్ని ఆ తాడు కట్టి తీసే క్రమంలో గల్లంతయ్యి పట్టుకొని పోయారా అనేది అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చూడవచ్చు దాదాపు 8 ప్రధాన కాలువ ఇది సాగర్కి సంబంధించిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రధాన కాలువ దాదాపు 7,000 నుంచి 8,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. అదేవిధంగా ముందర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది ఇటు దేవలపల్లికి సంబంధించి. సో ఇక్కడ వాటర్ బంద్ చేసినా కానీ మళ్ళీ ఎగువ నుంచి కూడా వాటర్ వస్తాయి, దాన్ని కూడా బంద్ చేయాల్సి ఉంటుంది. కొంత రిస్కీ కావడం, అదేవిధంగా కారు కూడా లొకేషన్ గుర్తించడంతో వాటర్ బంద్ చేయలేదు. కానీ ఎటుకేలకైతే తీసినప్పటికీ కూడా ఇప్పుడు మృతదేహం లభ్యం కాకపోవడంతో ఇక్కడి నుంచి దేవలపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఇటు సర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడానికి అయితే అవకాశం ఉంది. ఆ విధంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికి ఇటు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ కూడా వచ్చి ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తా ఉన్నారు. అదేవిధంగా డిఎస్పీ రాజశేఖర్ రాజు కూడా వచ్చి ఇక్కడ మొత్తం అంటే ఈ సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ ఈ ఘటన మొత్తం ఇటు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఇదే సహాయక చర్యల్లో నిమగ్నమై అవసరమైతే ఇక్కడ అంటే ఈ ఏదైతే కార్ని వెలికి తీసే ప్రయత్నాలు కొంత సఫలీకృతం కాకపోవడంతో విజయవాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రప్పించే ప్రయత్నం చేశారు. దాదాపు వాళ్ళు సగం దూరం కూడా వచ్చిన పరిస్థితి. అయితే ఎటకేలకు మాత్రం కారు బయటకు పడటంతో ఈ మృతదేహం గాలింపు అయితే కొనసాగుతుందని చెప్తా ఉన్నారు కొన్ని. రైట్ చంద్రశేఖర్. చాలా బాగా